హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ కర్రీ చేపల పులుసు టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ కర్రీ చేపల పులుసు టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, బెండకాయలు తీసుకుని నూనె వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగించుకోవాలి. మూత పెట్టుకుని 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి కూడా వేగాక టమాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గాక బాగా కలుపుకొని అందులో బెండకాయలు కూడా వేసుకోవాలి. బెండకాయలు కూడా వేసుకున్నాక అవి కూడా 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. బాగా వేగాక అందులో రుచికి సరిపోయేంత కారం, ఉప్పుని మనం యాడ్ చేసుకోవాలి. ఉప్పు బాగా కలుపుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెంసేపు మరిగనివ్వాలి. మూత పెట్టి 5 నిమిషాలు బాగా మరిగించాలి. అందులో పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రమే కర్రీని ఉడికించుకోవాలి. బాగా ఉడికాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చేపల పులుసు టేస్ట్ అప్పుడే మనకి బాగా తెలుస్తుంది. దాంట్లో 5 నిమిషాలు అయ్యాక దాంట్లో చింతపండు పులుసుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేసాక మరో 5 నిమిషాల పాటు మగ్గించుకుని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. అందులో మనం కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుంటే చాలా స్మెల్ అయితే బాగా వస్తుంది. దీన్ని మాత్రం స్కిప్ చేయకండి. చేపల పులుసు టేస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.